విశాఖ ఎన్నికల నేపథ్యంలో మొత్తం విశాఖ జిల్లాలో మొత్తం 20,12,000 మంది ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా విశాఖ జిల్లాకు సంబంధించి 1991 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి మొత్తం ఈవీఎం మిషన్లు కానీ దానికి సంబంధించి మొత్తం అంతా ఈ స్ట్రాంగ్ రూమ్లో ఆంధ్ర యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్లో అయితే పెట్టడం అయితే జరిగింది. మనం ఇప్పుడు చూపిస్తున్నాడు మన కెమెరామ్యాన్. మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 బిల్డింగ్లు ఈ డిపార్ట్మెంట్ బిల్డింగ్లు అయితే తీసుకున్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్లో మొత్తం దానికి సెపరేట్గా అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇది కమిషనర్ ఆఫ్ పోలీసు పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నడుమ మొత్తం అంతా ఈ స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ అయితే జరుగుతుంది. ఈ మొత్తం అధికారులంతా దీనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే విశాఖలో ప్రశాంతంగా పోలింగ్ అయితే సాగింది. నిన్న జరిగిన పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది. జీరో వైలెన్స్గా అయితే అధికారులు పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని చెప్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పి ఈ సిపి కానీ కలెక్టర్ కానీ తెలియజేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఫలితాల వరకు 3 అంచెలు భద్రత ఉంటుంది. అంటే నిన్న జరిగిన ఎలక్షన్కి సంబంధించి ఈ ఫలితాలకు వెలువడే దానికి చాలా సమయం ఉంది కాబట్టి దీనికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఫలితాల వరకు 3 అంచెల భద్రత ఏర్పాటు ఉంటుందని చెప్పి అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్లో ఈ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు అయితే చేశారు ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ. దీనికి సంబంధించి ఈ స్ట్రాంగ్ రూమ్లు పర్యవేక్షణలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటున్నారు. అలాగే విశాఖ ప్రజలు ఎన్నికల నిర్వహణ పూర్తి సహకారం అందించారని చెప్పి ఈ పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి సిపి అయితే ఆల్రెడీ ఇక్కడ రావడం అయితే జరిగింది. దీన్ని అంతా పర్యవేక్షించారు. అయితే దీనికి సంబంధించి విశాఖ ప్రజలు అయితే ప్రశాంతంగా ఈ పోలింగ్ నిర్వహణలో పాల్గొన్నారు, మా అందరికీ సహకరించారు అని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ మొత్తం అంతా సెపరేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో అయితే మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 బిల్డింగ్లలో సెపరేట్గా అయితే నియోజకవర్గం సంబంధించి స్ట్రాంగ్ రూములు, ఏ నియోజకవర్గం సంబంధించి ఎలక్షన్ ఈవీఎంలు మొత్తం అంతా ఈ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. అయితే రేపు జరగబోయే ఈ కౌంటింగ్ మరో కొన్ని రోజుల్లో జరగబోయే కౌంటింగ్ ఎక్కడికక్కడ సెపరేట్గా ఏర్పాటు చేయడం వల్ల దీనివల్ల ఈ ప్రక్రియ అంత సులభంగా అవుతుందని చెప్పి ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే కౌంటింగ్ విషయంలో కూడా త్వరితగతిని ఈ కౌంటింగ్ మొత్తం అంతా ప్రక్రియ పూర్తి చేసేలా అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆల్రెడీ సిపి రవిశంకర్ అయ్యనార్ అయితే వచ్చి మొత్తం అంతా పరిశీలించారు. మరి కొద్దిసేపట్లో అయితే కలెక్టర్ కూడా వచ్చి పర్యవేక్షించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రతిదీ సీసీ కెమెరా మానిటరింగ్లో అయితే ఉంది. సీసీ కెమెరా మానిటరింగ్లో ఉంటే ఎప్పటికప్పుడు ఈ స్ట్రాంగ్ రూమ్లో అయితే పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎన్నికల సిబ్బంది కానీ అధికారులు కానీ పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం అంతా వాళ్ళు నిన్న జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియకి సంబంధించి మొత్తం అంతా ఈవీఎంలన్నీ నిన్న రాత్రి నుంచి తెల్లవారు 7:30 వరకు అయితే సిబ్బంది ఈ కఠోర తపస్సు అనే చెప్పాలి. నిజంగా వాళ్ళకి అసలు నిద్రాహారాలు లేకుండా రాత్రి 11 నుంచి తెల్లవారు 7:30 వరకు మొత్తం అన్ని సాగ్రిగేట్ చేసుకొని మొత్తం అంతా అన్ని కౌంటింగ్ సరిపోయా లేదా అని చెప్పి ఆ ప్రక్రియలో మొత్తం అంతా ఈ ప్రక్రియ అయితే మొత్తం అయితే జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా అయితే తెల్లవారు 7:30 వరకు అయితే ఈ ప్రక్రియ అయితే కొనసాగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం అంతా సర్వేలెన్స్, సీసీ కెమెరా సర్వేలెన్స్లో అయితే ఉంది. దీనికి సంబంధించి అంతా భద్రతా చర్యల్లో అయితే ఉంది. మేమంతా ఇప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మేము మానిటరింగ్ అయితే చేస్తామని చెప్పి సిపి అయితే తెలియజేస్తారు. అయితే మరి కొద్దిసేపట్లో కలెక్టర్ గారు కూడా వచ్చి ఈ మొత్తం అంతా ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఈ స్ట్రాంగ్ను సంబంధించి పక్కాగా ఏర్పాట్లు అయితే చేస్తాం, పక్కాగా నిఘా నీడలు అయితే ఉందని చెప్పి సిపి అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ విశాఖ జిల్లాకు సంబంధించి ఎలక్షన్ ఈవీఎంలు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లు విశేషాలు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ RTV, విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.